వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. తమ్మినేని సీతారాం జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. స్పీకర్గా ఆయన వ్యవహార శైలి ఎంత వివాదాస్పదంగా ఉందో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ లోపల బయట కూడా ఆయన తీరు, భాష అనుచితంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఆయన విద్యా అర్హతలకు సంబంధించి వివాదం కూడా పెద్ద ఎత్తున రచ్చరచ్చ అయింది. ఇక ఆయన సొంత నియోజకవర్గమైన ఆమదాల వలసలో కూడా జనం ఆయన తీరు పట్ల, వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా తమ్మినేని సీతారాం వ్యవహార శైలి ఆ స్థాయికి తగ్గట్టుగా లేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఆమదాల వలస నియోజకవర్గాన్ని తమ్మినేని ఏమాత్రం పట్టించుకోలేదని అక్కడి జనం గట్టిగా చెబుతున్నారు. ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన పాపాన పోలేదని అంటున్నారు. తమ్మినేని సీతారాంపై ఆగ్రహం, ఆ అసంతృప్తి ఎన్నికల్లో ప్రతిఫలించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన తీరు, పొగరు, అహంభావం ఆయన ప్రకటనలో ప్రతిఫలించేది. ఇదే ఆయనకు పూడ్చుకోలేని నష్టాన్ని చేకూర్చింది. ఆమదాల వలసలో తమ్మినేని ఓటమి ఖాయమని తెలుగుదేశం శ్రేణులు ధీమాగా ఉంటే, పరిశీలకులు సైతం తమ్మినేని ఆగ్రహం, అనుచిత భాష, అహంభావం ఆయన్ను ప్రజలకు దూరం చేసిందని విశ్లేషిస్తున్నారు. ఇక సమస్యల పరిష్కారం విషయంలో తమ్మినేని ఆమదాల వలసను అస్సలు పట్టించుకోలేదని అంటున్నారు. రాష్ట్రంలో అత్యంత అధ్వానంగా ఉన్న రోడ్డు ఏది అంటే ఎవరైనా ఆమదాల వలస శ్రీకాకుళం హైవే అని టక్కున చెప్పేస్తారు. ఆ రోడ్డు మరమ్మతుల కోసం ప్రజల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా తమ్మినేని పట్టించుకున్న పాపానైపోలేదు. ఆ రహదారి ప్రమాదాలకు నెలవుగా మారిపోయినా తమ్మినేని పట్టించుకోలేదు. దాంతో ఆ రోడ్డుపై ప్రయాణించిన ప్రతి ఒక్కరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ్మినేనికి ఓటు వేయకూడదని నిర్ణయించేసుకున్నారు. ఇక ఆమదాల వలసలో చక్కెర కర్మాగారం వాగ్దానం కూడా నీటి మాటగానే మిగిలిపోయింది. వీటన్నిటికీ తోడు ఆమదాల వలస నియోజకవర్గంలో వైసీపీ 4 గ్రూపులుగా చీలిపోయింది. వైసీపీ స్వయంగా నిర్వహించుకున్న సర్వేలోనే నియోజకవర్గ ప్రజల్లో తమ్మినేని పట్ల తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందని తేలింది. అలాగే నియోజకవర్గంలో అధికార పార్టీ అవినీతి పెచ్చిరిల్లిందని కూడా ఆ సర్వే పేర్కొంది. అయినప్పటికీ జగన్ తమ్మినేనికే మరోసారి ఆమదాల వలస టికెట్ని కేటాయించారు. ఎన్నికలకు ముందే తమ్మినేని ఓటమి ఖరారైపోయిందని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న సెంటిమెంట్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన ఎవరు కూడా ఆ తర్వాతి ఎన్నికల్లో విజయం సాధించలేదు. అయితే తమ్మినేనికి ఆ సెంటిమెంట్ మాత్రమే కాకుండా నియోజకవర్గ వైసీపీలో గ్రూపు తగాదాలు కూడా స్పీకర్ తమ్మినేని ఓటమిని ఖాయం చేసేశాయి. గత ఎన్నికల్లో తమ్మినేని విజయం కోసం సర్వం తానై పనిచేసిన వైసీపీ నేత సువ్వారి గాంధీ ఇప్పుడు తమ్మినేనికే కాకుండా ఆయన కారణంగా వైసీపీకి కూడా దూరమయ్యారు. దాంతో ఆమదాల వలస నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన కోన రవికుమార్ విజయం నల్లేరు మీద బండి నడికేనని అంటున్నారు.